ఎంటైర్ వరల్డ్ లో ఉన్న 194 యుఎన్ రికగ్నైజ్డ్ కంట్రీస్ లో 6 ప్లేసెస్ లోనే ఇలాంటి 194 దేశాల జెండాలు ఒకే చోట ఉండడం అనేది 6 చోట్లే ఉంది. మొదటిగా యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్ లో. నేను యాక్చువల్లీ దాన్ని చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ తోనే ఇది ఎప్పుడైనా లైఫ్ లో అవకాశం వస్తే ఇలాంటిది ఎక్కడో అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాను, ఆ స్ఫూర్తితోనే. సో ఇవాళ నాకు ఆ కళ నెరవేరింది. దానికి ఇంతమంది చాలా సహాయం చేశారు. ముఖ్యంగా బాదం సుందర్రావు గారు, ఆయనకి మోటివేషన్ వాళ్ళ మిస్సెస్, వాళ్ళిద్దరి మూలంగానే నేను 90% క్రెడిట్ అయితే ఆయనకే ఇస్తాను నేను. ఇది మేము యాక్చువల్గా మా ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారు 25 lakhs దీనిది. అలాంటిది ఆయన టేకప్ చేయి, ఆయన ఎస్టాబ్లిష్డ్ ఇంజనీర్ అవడం మూలంగా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్, అసలు 1 foot by 1 foot by 4 foot ఆర్సీసీ ఫౌండేషన్ వేశారు. ఇంకో 100 సంవత్సరాల దాకా చెక్కుచారు అది. దానిపైన 20 foot టాల్ 2.5 inch పైప్ వేశారు. అది కూడా కాంప్రమైజ్ కాకుండా కాస్ట్లీయెస్ట్ టాటా జిఐ పైప్ వేశారు, టాటా అది. దాని తర్వాత అన్ని ఆయన ఫ్లాగ్స్ కూడా వాడు 2 lakhs ఎంతో అడిగాడు. అతను అడిగితే ఆయనంతటా ఆయన అప్పటికే చాలా బడ్జెట్ ఎరిపోయినా సరే ఒక స్పేర్ ఉంటే మనకి ఎప్పటికైనా మంచిది, ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది, ఇంకో స్పేర్ కొని అది కూడా మనకి ఆయన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఆయన యాక్చువల్గా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడే చేశారు, ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇక్కడ చేశారు, ఎంటెక్ సాయిల్ మెకానిక్స్ ఇక్కడ చేశారు, పిహెచ్డి కూడా ఇక్కడే చేశారు, 4 degrees. వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా చాలా హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ లైఫ్. ఇద్దరు కూడా ఇక్కడే చదివారు మన స్టూడెంట్లు. ఆయన ఇలా ముందుకు రావడం మూలంగా చాలా బాగా జరిగింది. ఇది రెండోదేమో జెనీవా తర్వాత న్యూయార్క్ లో కూడా యుఎన్ హెడ్ క్వార్టర్స్ లో ఉంది. మూడోది సియోల్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా అన్ని కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ పెట్టడం జరిగింది. దాని తర్వాత చైనా షాంఘైలో కూడా ఉంది. దాని తర్వాత రిపబ్లిక్ డొమినికాలని లేటెస్ట్ గా ఫార్మ్ అయిన 194వ దేశం అది, అందులో కూడా ఉంది. వాళ్ళు కంట్రీ ఫామ్ అయినప్పుడు అది పెట్టుకున్నారు. అలా 5 అయ్యాయి. 6వది జేఎన్టీయూకే కాకినాడ, ఇండియా. ఇండియాలో ఫస్ట్ అని కాదు, అసలు వరల్డ్ లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీస్ లోనూ కూడా అన్ని దేశాల జెండాలు ఒకే చోట ఉండి ఆ ఫీలింగ్ ని, వసుధైక కుటుంబం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. అది మన ఉపనిషత్తుల్లో చెప్పింది ఏంటంటే, వీడు నావాడు, వాడు ఇంకోటి, వీడు నా దేశం, వాడు ఇంకో దేశం, వీడు నా లాంగ్వేజ్, వాడి లాంగ్వేజ్ వేరు, నేను ఈ స్టేటస్, వాడు ఆ స్టేటస్ అనే భావం కొంచెం తక్కువ స్వభావం ఉంటుంది చాలా మందికి. కానీ ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అది ఫుల్ సెంటెన్స్. చాలా విశాలమైన దృక్పథం కలిగిన వాళ్ళకి, సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్ కి, వాళ్ళకి ఈ భూమే వాళ్ళ కుటుంబం. భూమి అంటే భూమిలో ఉన్న మనుషులే కాదు, అందులో ఉండే సకల జీవరాశులు, చెట్లు, జంతువులు అన్నిటినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు వాళ్ళు. సో అనే భావంతో దీన్ని ఈ విధంగా తీసుకురావడం, మనం ఏవో డ్రీమ్స్ ఉంటాయి, రకరకాల కళలు మనం కంటాం. నాకు ఆ కళ నెరవేరినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ నేను దీనికి బిగినింగ్ లో మా రెక్టార్ ఒకసారి ఆయన చాలా ఉత్సాహంగా అన్ని రకరకాల జెండాలు, దీని కాస్ట్ అయితే ఎంత అవుతుంది, ఇది మనం కరెక్ట్ గా మాడితే ఏదో 1000 రూపీస్కి రావచ్చు, ఒకవేళ ఇది కాస్ట్ ఫౌండేషన్ బాగా కాస్ట్లీ అయిపోతే దాన్ని ఒక 3 అడుగులు లోపలికి పాతేద్దాం, కొంచెం ఏముంది తర్వాత చూసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఆయన ఫిగర్స్ తో ఎప్పుడైతే తీసుకొచ్చి చూపించారో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది తప్పకుండా చేసేయగలమని. తర్వాత ఇంకా అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చెబుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. పొలిటికల్ ఆర్డర్ లోనే మొత్తం అన్ని ఉంటాయి. ఇవి కంట్రీస్ 194 కంట్రీస్. అన్ని కూడా ఒక కండిషన్ ఏంటంటే ఆ ఫ్లాగ్స్ అన్ని ఒకే ఎత్తులో ఉండాలి, అన్నిటినీ సమదృష్టితోనే చేయాలి. ఏది ముందుది అక్కడి నుంచి చూస్తే వెనకది కనబడదని దీన్ని ప్లాట్ఫామ్ పెట్టి పైకి పెట్టడం అలాంటివి ఏవి చేయకూడదు. అలాగే దీనికి మనం ప్రత్యేకంగా చేసింది అంటే కొంచెం టెక్నాలజీ ఓరియంటేషన్ కాబట్టి ఒక A4 సైజ్ షీట్, స్టెయిన్లెస్ స్టీల్ షీట్ ని దానికి వెల్డింగ్ చేసాం అక్కడ. దాని మీద పైన కంట్రీ పేరు ఉంటుంది, దాని తర్వాత క్యాపిటల్ ఉంటుంది, దాని తర్వాత జెండా ఉంటుంది. జెండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని కింద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ మీరు ఇలా పెట్టగానే మీకు 2 పేజీల్లో దాని పాపులేషన్ ఎంత, ర్యాంక్ ఎంత, దాని జీడిపి వాల్యూ ఎంత, దాని బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, ఏ భాష మాట్లాడతారు, అది ఎప్పుడు ఇండిపెండెన్స్ అయింది, అందులో ఉన్న ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు, ఇలాంటి అత్యద్భుతమైన ఇన్ఫర్మేషన్ సివిల్ సర్వీసెస్ కి వీటికి ఉపయోగపడేటట్టుగా ఇవన్నీ వస్తాయి. మై కన్విక్షన్ ఈజ్ దట్
ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ, ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇక్కడికి రావడం, ఈ దేశాల మధ్యలో తీస్తూ ఒక ఫోటోలు ఒక వీడియో తీసుకోవడం అనేది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతారు. చాలా ఎక్స్టెన్సివ్గా టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది అవుతుందని నేను అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది ఒక గ్లామరస్ విజిటింగ్ ప్లేస్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను. దీంతో ఉత్తిన ఏదో విజిటింగ్ ప్లేస్ అని కాదు, చాలా ఎడ్యుకేటివ్ పరంగా కూడా ఉంటుంది. ఇది వస్తే వాడికి చాలా నాలెడ్జ్, చాలా ఇన్స్పిరేషన్ అనే ఫీలింగ్ వస్తుందని నేను ఆశిస్తాను. సో ప్రధానంగా మీకు అందరికీ తెలుసు కదా, యూనివర్సిటీ లెవెల్లో అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అంటే రిజిస్ట్రార్ ఉంటారు, అకాడమిక్ హెడ్గా రెక్టార్ గారు ఉంటారు. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ పరంగా రిజిస్ట్రార్ దీనికి చాలా సరైన డైరెక్షన్స్ ఇవ్వడం అవన్నీ చేసి చాలా పక్కాగా నైస్గా చేయడం జరిగింది. ఆయన ఈ వర్క్ని దీని గైడెన్స్, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్, దీని కన్స్ట్రక్షన్ వెరిఫై చేయడం, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేశారు. అందువల్ల దీన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ లెడ్ బై చీఫ్ ఇంజనీర్ డాక్టర్ శ్రీనివాసులు అండ్ డిఈ సన్నీ ఫ్రాన్సిస్ అండ్ ఏఈ రావే బాబు నవీన్ బెజ్జం. ఇద్దరు కూడా మా అదృష్టం ఏంటంటే డిఈ అండ్ ఏఈ ఇద్దరు కూడా ఇక్కడ మన ఓన్ స్టూడెంట్స్ వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఏ పని చేసినా అసలు నిజంగా సండే అని లేదు, హాలిడే అని లేదు, చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ ఉంటుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ముగ్గురు అలాగే చేస్తున్నారు. వాళ్ళ స్టూడెంట్లు అయితే వాళ్ళు ఇంకా మేము స్టూడెంట్లను చేసినట్టే ర్యాగింగ్ చేస్తున్నాం. ఐ ప్రొఫ్యూజ్లీ థ్యాంక్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ డెఫినెట్లీ నేను బాదం సుందర గారితో అయితే అన్నది ఏంటంటే ఇంకో 70 సంవత్సరాలు అయితే నేను మీకు గ్యారంటీ ఇస్తాను సార్. ఇంకో 70. మరియు మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే మురళీకృష్ణ గారు ఒక కాన్సెప్ట్ తోటి ఎక్కడా లేని విధంగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాగ ఫ్లాగ్స్ పెడదామన్నారు. వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరిగింది. దానికి వారి సహకారంతో, వారి ఐడియాతోటి దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే దీనికి ఈ క్యూఆర్ కోడ్ చేయడం కూడా చాలా కష్టమైన పని. అది సార్ శిష్యుడు శ్రీనివాస్ గారి సహకారంతో చేయగలిగాము. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ప్రతి వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.